మనకిచ్చిన కిరీటాలు, మనకిచ్చిన తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవునికి దూరం అయిపోకూడదండి. పరలోకంలో కూడా ఆ కిరీటాలు దేవుని కాళ్ళెదుట సాగిలపడి యుగయుగములు నీకే మహిమ ఘనత చెందునుగా కానీ స్తుతి 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 అని ఆయన్ని కొనియాడారు. హల్లెలూయా. ఈరోజు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మన కిరీటాలు మనం పెట్టుకొని దేవుని కంటే గొప్పగా మనము మన కిరీటాన్ని చూస్తున్నామా? మన కిరీటాలు అంటే మన జాబ్ కానీ, మనకున్న ఏది కానీ, మన చదువు కానీ, అందం కానీ, టాలెంట్ కానీ, ప్రభావం కానీ, తెలివి కానీ, నాలెడ్జ్ కానీ, ఏదన్నా కానీ మన కిరీటాలు ఇంకా అలానే పెట్టుకొని ఉంటే దిస్ ఈస్ ద టైమ్ టు సబ్మిట్ అవర్ క్రోన్స్ బిఫోర్ గాడ్. మనము ఈరోజు మన కిరీటాల్ని దేవుని ఎదుట ఆయన పాదాల ఎదుట పడివేసి, అయ్యా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే నీవిచ్చిందే, నీకే యుగయుగములు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక అని మనం ఆయన మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం. హల్లెలూయా.